సార్ సార్ చెప్పండి, ఇప్పుడు మీరు ఏం జరుగుతుందని అనుకుంటున్నారు? వాట్ నెక్స్ట్ అని మీరు అనుకుంటున్నారు? వాట్ నెక్స్ట్ ఖచ్చితంగా ఇది బెయిల్ కనుక రాకపోతే తీవ్ర స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ఏదైతే ఈరోజు చూస్తున్నాం, కాంగ్రెస్ లిస్టులు చూస్తున్నాం, బీజేపీ లిస్టులు చూస్తున్నాం, అందరూ కూడా ఓడిపోయిన వాళ్ళని లేకపోతే గెలిచిన వాళ్ళని వీళ్ళందరూ పిలిపించుకోవటం, అదేవిధంగా పార్టీ మీద ఓకే, సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు నిన్న ఏదైతే నాటకీయ పరిణామాల మధ్య నిన్న అరెస్టు జరిగిందో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ శ్రేణులు కొంత భావోద్వేగానికి కూడా లోనైనట్టుగా కూడా మనం అనుకోవడంలో ఎటువంటి పరిస్థితుల్లో సందేహం లేదు. ఎందుకంటే ఆ అరెస్టు చేసిన తీరుని వాళ్ళు బీఆర్ఎస్ నేతలు అయితే ఖండిస్తున్నారు. అదేవిధంగా కృష్ణ గారు మాట్లాడండి. సార్ ఇది ఖచ్చితంగా ఇది బెయిల్ కనుక రాకపోతే చాలా తీవ్ర స్థాయిలో వెళ్తుందండి. ఇది ప్రత్యేక మనం చూసాం తెలంగాణ ఉద్యమంలో కూడా పురుషుల కంటే కూడా మహిళల్ని ఇన్వాల్వ్ చేయడం ద్వారానే సక్సెస్ అయ్యాము. ఈరోజు మహిళని మీరు ఈ విధంగా ఇబ్బంది పెట్టడం ఖచ్చితంగా అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మైనస్ అవుతుంది. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు ఈ లోక్సభ ఎన్నికల వరకు మనం ఏదో దాటించాలని చెప్పి. కానీ మరోవైపు ఈ అరెస్టుని ఈ రకంగా అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఇది కరెక్ట్ కాదు, బీజేపీ బీఆర్ఎస్ కుట్రలో భాగంగానే తమకేయో పార్లమెంటు సీట్లు కొన్ని పెరగాలని వాళ్ళకి ఏమన్నా కొంచెం ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఈ రకంగా ఉంటే వాళ్ళకి ఓట్లు వస్తాయనే ఉద్దేశంతో ఆ రెండు పార్టీలు చేస్తున్నాయని అంటుంది కాంగ్రెస్ పార్టీ. అవును, ఎందుకంటే ఇప్పుడు అంటే వాళ్ళ మాటల ద్వారా క్లియర్ గా అర్థమవుతుంది సార్. ఎందుకంటే ప్రజల్లో ఖచ్చితంగా ఈ అరెస్ట్ పట్ల ప్రజల్లో ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత ఎక్కడ బీఆర్ఎస్ కు ఉపయోగపడుతుంది.